అందరికీ గార్డెన్లో ఉన్న ఆకుకూరలని చూపిస్తాను. అలానే కొన్ని గార్డెన్ అప్డేట్స్ అయితే చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఇదైతే చుక్కకూర చాలా ఫ్రెష్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే వేస్తాను. సీడ్స్ ఉన్నాయి. దీన్ని అయితే రేపు ఎల్లుండి అయితే హార్వెస్ట్ చేసేస్తాం. కొంచెం ఉంది, పప్పులోకి అయితే సరిపోతుంది. అలానే నెక్స్ట్ చూపించేది ఇది తోటకూర. ఆల్రెడీ హార్వెస్ట్ చేసేసాం. ఆ వీడియో కూడా వస్తుంది అప్కమింగ్ వీడియోస్లో. చూడండి, ఇంకా చిన్న చిన్న మొక్కలు అయితే ఉన్నాయి. ఇదైతే స్ప్రింగ్ ఆనియన్ మంచిగా పెరుగుతుంది. ఆల్రెడీ షార్ట్ వీడియోలో చూసారు కదా, దీంతో అయితే ఒక రెసిపీ చేశాను. అదే స్ప్రింగ్ ఆనియన్ పకోడీ. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకవేళ చేయాలనుకుంటే షార్ట్ అయితే కింద ఉంటుంది, క్లిక్ చేసి చూసేయండి. ఇవి మిర్చి వస్తున్నాయి, ఇంకా స్టార్టింగ్. కాకపోతే నేను 2 మొక్కలు ఒకే దగ్గర పెట్టడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇంకొక ఆకుకూర చూపిస్తాను రండి. ఇదైతే కొత్తిమీర. మంచి ఫ్రెష్ వాసన వస్తుంది ఇలా ముట్టుకుంటేనే. చూడండి ఎంత బాగా వచ్చిందో. కాకపోతే దగ్గరికి వచ్చేసింది. నేను ఈ సీడ్స్ రావేమో అనుకొని చామంతి మొక్క ఉన్న దాంట్లో అయితే వేసేసాను. ఇది స్ప్రింగ్ ఆనియన్. ఒక కుండీలో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో. చామంతిలో 2 రకాలు, బచ్చల కూర మొత్తం అంతా తీసాను. సీడ్స్ అన్నీ తీసాను, అవైతే ఎండబెట్టాను. ఇంక ఇక్కడైతే చిన్న మొలకలు మిర్చి. ఇవైతే గుండు మిర్చి ఏవో అన్నారు నేను వీడియో పెడితే. అవైతే సీడ్స్ వేసాను, వచ్చాయి. ఇవి కొంచెం పెరిగినాక ఇంకా విడదీసి వేరు కుండీలో అయితే వేసుకోవాలి. ఇది పుదీనా. ప్రతి వీడియోలో పుదీనా ఉంటుంది కదా, చాలా ఈజీగా పెంచుకోవచ్చు దీన్ని అయితే. నేను వాటర్లో కూడా పెంచాను, అది తీసి మళ్ళీ ఇందులో నాటేశాను. వాటర్లో తొందరగా పెరగట్లేదని చెప్పి. చూడండి, పుదీనా విరిగిపోయిన డబ్బాలు అయితే వేసాను. చాలా బాగా వచ్చింది కదా, ఫ్రెష్గా ఉంది. ఇంకా ఎండిపోయిన కాడలని నిరిపేస్తే ఇంకా మంచిగా పెరుగుతుంది. చూడండి, ఇక టమాటాస్ చూద్దాం రండి. ఇంకా అన్నీ అయిపోయినాయి, ఆకుకూరలు మరేం లేవు. టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. 2 చెట్లు ఇవి చూపిస్తాను అప్కమింగ్ వీడియోస్లో. వీడియో హార్వెస్ట్ కూడా ఇంకో టమాటా చెట్లనే చూపిస్తాను రండి. ఇదైతే ఇంకో టమాటా చెట్టు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదైతే ఇంకా చాలా చిన్న టమాటో. ఇవైతే 2. ఇవి కూడా 2 చెట్లే. చూడండి ఇన్ని ఉన్నాయో మొత్తం కాయలు. ఇదిగోండి, ఇంకా బాగా చూపించాలంటే ఇదిగోండి ఇక్కడ 2. ఇవి చాలా ఎక్కువ వచ్చేసింది. చిన్న కుండీలో వేసుకున్నాను దీన్ని అయితే. మొన్ననే ఆవు పేడ అయితే వేశాను. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇంకా పేడ వేసినాక పిచ్చి మొక్కలు కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి. అలానే ఇక్కడ బంతి మొక్కలు అయితే చూపిస్తాను రండి. ఇవి దేవుడికి పెట్టకూడదంట, అందుకే పెట్టడం లేదు. ఇంక వదిలేసాను చెట్టుకే. ఉన్నంతకాలం ఉండి ఇంక పడిపోవడమే. ఈ చామంతి చెట్టు అయితే మీకు చూపించే ఉంటాను ఆల్రెడీ. ఒక 3 మొగ్గలు ఏమో వచ్చాయి, అవి ఏమయ్యాయో తెలియలేదు. ఈ కొమ్మకు వచ్చాయి, పోయినాయి. మరి ఇవి రాలేదు. మరి ఇప్పుడు సీజన్ అయిపోతుంది కదా, వస్తుందో రాదో తెలియదు. చెట్టు మాత్రం నీట్గా గూజులా అలా పెరిగింది. చాలా బాగా పెరిగింది చెట్టు. ఇది ఒక చిక్కుడు మొక్క చూస్తున్నారు కదా. ఇదైతే నేను సీడ్ వేయకుండా వచ్చింది. అలానే ఈ చిన్న దాంట్లో అయితే తోటకూర సీడ్స్, రెడ్ తోటకూర సీడ్స్ వేసాను. వస్తుందో రాదో చూడాలి. మొన్న వేసాను జస్ట్. ఇదైతే స్వీట్ పొటాటో మొక్క. ఊరుతుందా లేదా అని చూడాలన్న ఎగ్జైటింగ్గా ఉంది నాకైతే. చూద్దాం ఎన్ని డేస్ అవుతుందో. డిసెంబర్ 1 వేసాను. జనవరి 1కి కరెక్ట్గా 1 మంత్ అయింది. రేపు ఫిబ్రవరి 1కి 2 మంత్స్ కంప్లీట్ అవుతుంది. ఎన్ని మంత్స్ ఉంచాలో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్పై క్లిక్ చేయండి. వీడియో ఇష్టమైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.